నమస్తే గురుగారు. ఆయుష్మతి తల్లి. ఈ మధ్యన ఎవరి నోటంట విన్నా నారాయణ నాగబలి పూజ, నారాయణ నాగబలి పూజ అంటున్నారు. అది చేస్తే చాలా మంచిది అని. అసలు ఆ పూజ ఎందుకు చేస్తారు? అసలు పూజకి అర్థం ఏంటండి? పితృదోషాలు ఏదైనా ఉంటే, అట్లాగే కాలసర్పదోషాలు ఉంటే వీటి కోసం జాతకంలో 9 రకాల సర్పదోషాలు ప్రధానంగా అంటే తక్షక కాలసర్పదోషం, కుళికా కాలసర్పదోషం, ఘాతక కాలసర్పదోషం, వాసుకి కాలసర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మకాల సర్పదోషం, మహాపద్మకాల సర్పదోషం, ఇక అట్లా శంఖచూడ కాల సర్పదోషం. ఇలా సర్పదోషాలను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ నాగ దోష నివారణ కోసం ఘాటీ కానీ లేదు త్రయంబకేశ్వర క్షేత్రంలో కానీ, అలాగే రామేశ్వరం, శ్రీకాళహస్తి, ఇక ఇట్లా మన త్రయంబకేశ్వర్ అంటే నాసిక్ త్రయంబకేశ్వర్, ఇది కాకుండా త్రివేణి సంగమం ఏదైతే మన అలహాబాదులో గంగా యమున సరస్వతి కలిసే ప్రదేశాల్లో వీటికి ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది ఒకటి ఉంది. ఇక్కడ చిత్రం ఏంటంటే నారాయణ నాగబలి, ఈ సర్పదోషాల వల్ల అది నాగబలి అనేది ఒక బాగా ప్రాచుర్యం అయిపోయింది. వాస్తవంగా దాని మూలం మాసిపోయింది. అది నారాయణ నాకబలి. నాక మనకి సంస్కృతంలో కానీ తెలుగులో కూడా కొన్ని చోట్ల నాకం అంటే స్వర్గం. నక్కకి నాకలోకానికి, నాగలోకం కాదు నాకలోకానికి, నాకం అంటే స్వర్గం. నక్కకి నాగలోకానికి అంటే నాగలోకం అని కాదు, అక్కడ నాకలోకం అంటే స్వర్గలోకానికి ఉన్నంత వారా అని కూడా అంటుంటారు. అది మనకేమైందంటే ప్రకృతి వికృతి పర్యాయ పదాల్లో నాగ అయిపోయింది. అందువల్ల నారాయణ నాకబలి కాస్త నారాయణ నాగబలి అయింది. యాక్చువల్గా నారాయణ నాకబలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ అంటే ఇప్పుడు తండ్రి ఏమైనాడో తెలియదు కొంతమందికి. తండ్రి దేశాంతరం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తండ్రి బ్రతికి ఉన్నాడా తెలియదు, చనిపోయినాడా తెలియదు. ఇక్కడ ఆ ఇంటిలో వివాహాది శుభకార్యాలు ఆగిపోతుంటాయి. అంటే ఎదిగిన పిల్లలకి వివాహం కాకుండా అయిపోవడం, సంతానం లేకుండా వంశం ఆగిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ తండ్రి మనం కంటితో చూడలేదు కాబట్టి వాళ్ళు ఉన్నారా లేరా అని మనం డిసైడ్ చేయలేం కదా. అంటే వెళ్ళిపోయిన తండ్రిని చనిపోయినాడని ఎట్లా డిసైడ్ చేస్తాం? మనకి బాడీ దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని అంటే ఇప్పుడు మనం సందర్భం మన ఇప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఆయనతో పాటు అనేక మంది వెళ్ళారు. అంటే అనేక మంది అంటే వేల మంది ఏమి వెళ్ళలేదు. ఆ వెస్లీ గారు ఒకరు, మా సుబ్రహ్మణ్యం గారిని ఐఏఎస్ పైలట్, వెళ్ళారు కో పైలట్. ఛిద్రం అయిపోయింది శరీరం. ఏ భాగం ఎవరిది అనేది కొంతమేరకు ఐడెంటిఫై చేయగలరు, కానీ కొన్ని ఐడెంటిఫై చేయలేరు. అంటే గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మృతదేహం, అంటే పూర్వం దినాల్లో చెప్పంటే హెలికాప్టర్ క్రాష్ అయితే ఇది. పూర్వం దినంలో అడవుల్లో ప్రయాణం చేస్తూ తండ్రి దూరదేశాలకు వ్యాపారాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ఏ క్రూరమృగాలు కొంత పీక్కు తినేస్తే ఆ మిగిలిపోయిన భాగాలను గుర్తుపట్టి తీసుకొచ్చుకొని చేయాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాగే సముద్రంలో వస్తూ గబక్క నీళ్ళల్లో పడిపోయి ఈతరాకు చనిపోయి ఉబ్బిపోయి కుళ్ళి శరీరం ఏ భాగాలకు ఆ భాగాలకు విడిపోయి కొన్ని జలచరాలు తినేసి ఆ గుర్తుపట్టలేని స్థితిలో వస్త్రాలను బట్టి లేదు చేతికున్నటువంటి ఆ ఉంగరాలను, లేకపోతే చేతి మీద మనకి ప్రత్యేకంగా పచ్చబొట్టు లాంటివి, అప్పట్లో పచ్చబొట్టుకి సిగ్నల్గా అది. పచ్చబొట్టు ఎందుకు వేసుకుంటారంటే వీళ్ళకు కులాచారం ప్రకారం పచ్చబొట్టు వేసుకోవడం వల్ల వీళ్ళు పలానా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా అదొక ఐడెంటిఫై అయ్యాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి మరణం ఎవ్వరికీ రాకూడదు. సో అటువంటి మరణం వచ్చినప్పుడు దానివల్ల ఈ పెడుతున్న శ్రాద్ధ దేవతలకి కన్ఫ్యూజన్స్, అంటే ఎవరికి పెడుతున్నావు, నువ్వు తండ్రికి పెడుతున్నావు తెలియదు, పక్కవాడికి పెడుతున్నావు తెలియదు. అది తీసుకొచ్చి శ్రాద్ధం చేయాలి. అటువంటప్పుడు ఆ దహన కర్మలు, ఖనన కర్మలు చేసినప్పుడు ఏర్పడేటువంటి దోషాలని వీళ్ళు స్వర్గాది దేవతల దగ్గర సూక్ష్మ రూపంలో వెళ్ళేటప్పుడు ఈ దేహం ఛిద్రమైన దేహానికి సూక్ష్మ, అంటే ఇక్కడ స్థూల శరీరం పోతుంది, కానీ స్థూల శరీరంకి ఆలంబన ఏంటంటే సూక్ష్మ శరీరం అక్కడ ఉంటుంది ఆత్మ. ఇది స్వర్గం అంటే నాకం దగ్గర. మనం అనుకుంటున్నట్టు నరకాలు ఒక్క నరకం కాదండి, 2 నరకాలు ఉన్నాయి. ఒక నరకంలో పూర్తి పాపం చేసిన వాళ్ళని అటు తీసుకెళ్తారు, కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాళ్ళని, భారత వాక్యం నా వాక్యం కాదు, భారతంలో ఉన్నదాని ప్రకారం ధర్మరాజు వీళ్ళంతా ఒకవైపు నరకంకి వెళ్ళారు, మరొక వైపు దుర్యోధనుడు వెళ్ళాడు.
వాళ్ళంతా ముందు స్వర్గలోకానికి తీసుకెళ్లారట. అదేంటి మాకంటే ముందు వాళ్ళ స్వర్గానికంటే వాళ్ళు వీర స్వర్గం పొందారు కాబట్టి ముందు వాళ్ళకి సుఖం ఇచ్చి తర్వాత తీసుకొచ్చి కష్టాలు చూపిస్తాం. మీరు స్వల్ప పాపాలు కొన్ని చేశారు కాబట్టి మీకు నరకం ముందు చూపించి శాశ్వతమైనటువంటి స్వర్గానికి తీసుకెళ్తారు. ఈ నారాయణ నాకబలిది. నాకం అంటే స్వర్గానికి బలి వేసేది. ఈ నాకబలినే మనం వివాహాది కర్మల్లో కూడా చూసినప్పుడు నాగవల్లి అంటారు. అది నాకవల్లి కాదు, నాగవల్లి కాదు, నాకబలి. అక్కడ కూడా నాకబలి. ఆ నాకబలి గుండ్లవి, అది నాగవల్లి అనేది ప్రాచుర్యమైంది. సో అక్కడ ఎందుకంటే ఈ పితృదేవతలను ఉద్దేశించి అక్కడ హోమం చేసేటప్పుడు వారికి ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు ఉంటాయి. నాంది దేవతలని పితృదేవతలకి వాళ్ళకి స్మరించి ఆ నాంది చేసి అంకురారోపణ చేయడం, వారి యొక్క అనుజ్ఞ వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తిస్తూ వారి అనుజ్ఞతో ఇక్కడ ఉన్నటువంటి వంశం తరింపబడేందుకు చేసేటువంటిది మహా అద్భుతమైన పూజ. నాగబలి వేరు. సర్పసూక్తంతో ఆవాహన చేసి ఒక మాగుపాము బొమ్మని తయారు చేసి క్రూర సర్పాలని పిండితో బొమ్మలాగా చేసి దాని మీద సర్పాన్ని, ఇప్పుడు నేను చెప్పిన తక్షకుడు, కుళిక, ఘాతక ఇటువంటి సర్పాలన్నింటినీ ఆవాహన చేసి వాటిని సర్పసూక్త మంత్రం చెబుతూ బంగారు తీగతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హోమంలో వేస్తారు. ఇది అతి ప్రాచీనమైనటువంటి పూజ, ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చేశారు. ఫస్ట్ కాలసర్పదోషం. సర్పయాగంలో కూడా మొదట నేరుగా జనమేజయుడు నేరుగా సర్పాలని ఆవాహన చేసే పూర్వము ఇలా సర్పాకృతి బొమ్మలు చేసి ఆ సర్పాలను ఆవాహన చేసి హోమంలో వేసిన తర్వాతనే ఆ పాములు వచ్చి పడ్డాయి. సో దోషాలు, ఇప్పుడు మనకు పాములు వచ్చి పడకపోయినా ఆ దోషాలు నివారణ అవ్వడం కోసం సర్పసూక్త హవనంతో చేసేది నాగబలి పూజ. నారాయణ నాకబలి. నారాయణ అంటే మోక్షం ఇస్తాడు కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. స్వర్గానికి ఆయన అనుమతితోనే మనం వెళతాం కాబట్టి శాశ్వతమైనటువంటి వైకుంఠ సాహిత్యం పొందడం కోసం నారాయణ నాకబలి వేరు, నాగబలి పూజ వేరు. ఈ రెండు పూజల్లో ఉన్నటువంటి ఆ దోషం పలకడంలో ఉచ్చారణ దోషాల వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు పితృదోషాలు ఉన్న వాళ్ళు సర్ప పూజ చేసుకొని వచ్చి మేము చేయించామండి అంటే అది పరిహారం. జాతకపరంగా వల్మీక ఛేదన అంటే పుట్ట కొట్టడం, అట్లాగే సర్పశోధన పాముల్ని చంపడం. నేను గతంలో కూడా మన వీడియోలో చెప్పాను, అన్ని పాములు దేవతా పాములు కావు. మనం చూస్తున్న పెద్ద పెద్ద పాములు 6 అడుగులు 10 అడుగులు పాములు ఉంటాయి, ఇవన్నీ దేవజాతి పాములు కాదు. విషసర్ప అంటే ఈ పాముల్లో దుష్టజాతికి చెందిన పాములు. అంటే మీకు మన గరుత్మంతుడి యొక్క చరిత్రలోకి వెళితే వినతా కద్రువుల సంతానంలో కద్రువ సంతానంలో పుట్టినటువంటి కొంతమంది పాములు ఏవైతే ద్రోహానికి తలపెట్టే ఆ పాములు మానవుడి కంటిపడితే చస్తారని వాళ్ళకి శాపం కూడా ఉంది. కాబట్టి ఆ మనిషిని చూడంగానే అది అలర్ట్ అయ్యి పడగెత్తుతుంది. మనిషిని చూడంగానే అది ఎక్కడ వీడు నన్ను చంపేస్తాడని అది పగబడుతుంది, ఇది ఎక్కడ నన్ను కాటేస్తుందని వీడు కర్రెత్తుకుంటాడు. సో ఇటువంటి దోషాలకి ఆ సర్పదోషాలు, దుష్ట సర్పదోషాలకు పోవడానికి దేవతా సర్ప అనుగ్రహం పొందడం కోసం, దేవతా సర్ప అనుగ్రహం పొందడం కోసమే మనకి ఈ జంట నాగులు ప్రతిష్ఠ చేయించి ఆ జంట నాగుల్లో రాహుకేతు దోషాలు పోతాయి కాబట్టి వాటికి పాలతో, ఆవు పాలతో అభిషేకం చేయడం అనేది ఆనవాయితీగా కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈరోజు మనకి ఈ మధ్య కూడా మనకి ఈజిప్ట్ ప్రాంతాల్లో తవ్వకాల్లో మీరు యూట్యూబ్లో కనుక చూసినట్లయితే అక్కడ ఒక ప్రాచీనమైనటువంటి ఒక స్థలంలో దొవ్వుతుంటే నాగపడిగలు కనపడ్డాయట. ఇప్పుడు మనం చూస్తున్నట్టు అటువంటి నాగపడిగ ఒకటి రాతి మీద, దాని వయస్సు చూస్తే దగ్గరగా ఒక 3000 years బ్యాక్ ఎప్పుడో ప్రతిష్ఠ, ఆ శిల యొక్క వయస్సు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అంచనా వేశారు. కాబట్టి మనకు అనేకమైనటువంటి విషయాలు ప్రపంచంలో చాలా దగ్గరలో వ్యాప్తమైనాయి. ఎవరైతే ఇక్కడ అప్పుడు ఎందుకు ఈ దేశ ఇప్పుడు మన ఈ ఆసేతు సీతాచల పర్యంత అఖండ భారతంలో మనం ఎందుకు ఇంత వృద్ధిలో ఉన్నాం, మిగతా దేశాల దగ్గర ఆ కల్చర్ ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ఈ కల్చర్ నమ్మని వాళ్ళంతా మీరు బయట ఉండండి బాబు అని అప్పుడు తరిమేశారు. వీళ్ళని అందరినీ తరిమేశారు. యవనులు అంటే గ్రీక్ వాళ్ళని, తురుష్కులు అంటే టర్కీ ప్రాంతంలో ఉన్న వాళ్ళని, అట్లాగే చీనా వాళ్ళని, అంటే ఆచార విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళని. ఇప్పుడు సమాజం అయితే ఆచార విరుద్ధంగా వాడు ఎన్ని మాట్లాడినా మనం వీడియో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. అప్పట్లో ఏం లేదు. శిక్ష ఎట్లా ఉండేదంటే ధర్మానికి విరుద్ధంగా వాడు మాట్లాడితే వాడికి ఇమీడియట్గా వాడిని యారగేట్ చేసేవాడు, ఏం హామ్ చేసేవాడు కాదు.
దేశ బహిష్కార శిక్ష వేసి వీడిని బయటికి పంపించేసేవాడు. వాడు పోయి అక్కడికి వాడు అక్కడి నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి వస్తే రావచ్చు, రియలైజ్ కాకపోతే వాడితో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఎరాగేట్ చేసినటువంటి సందర్భాలు, వాడిని బహిష్కరించినటువంటి సందర్భాలు వాడి వల్ల మిగతా వాళ్ళు పాడవకుండా సమాజం బాగుండాలని పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ రోజు ఈ కలి ప్రభావం కాబట్టి కలి ప్రభావం చేత అశ్వత్థామ తల్లి మహాపతివ్రత, ఆమె వరప్రసాదంతో పుట్టినవాడు అశ్వత్థామ. అటువంటి వాడే కలిధర్మానికి ఈరోజు మనకి చిక్కుపడిపోయి వ్యాధిగ్రస్తుడు కృష్ణుడి యొక్క ప్రభావం చేత కావచ్చు, తను చేసిన పాప ఫలితంతో కానీ వరపుత్రుడైన అతను ఆఖరాకి శాపగ్రస్తుడయ్యి కుష్ఠవ్యాధితో బాధింపబడి మన సింహపురి మండలంలో అంటే నెల్లూరు జిల్లాలో యజ్ఞవాటికా క్షేత్రంలో పెన్నా నదిలో స్నానం చేసినట్టు కూడా చరిత్ర ఉంది కుష్ఠవ్యాధి బాపుకోవడానికి. సో అది చాలా మందికి తక్కువగా తెలుసు. ఆ పెన్నా నది పరివాహక ప్రాంతంలోనే మనకి ఒక దేవాలయం బయటపడింది. ఆ దేవాలయమే మనకి ఈ కల్కి సినిమాలో కూడా చూపించారు, ఆ పురాతనమైనటువంటి గుడిని. అది పెన్నా పరివాహక గుడిలో ప్రాంతంలో అది కృష్ణదేవరాయల టైంలో కట్టిన గుడి అయినప్పటికీ పెన్నా పరివాహక ప్రాంతంలో అశ్వత్థామ సంచరించాడనేది ఒక చిన్న కాన్సెప్ట్ నాగశ్విన్ గారు గ్రహించి ఆ చరిత్రలో నాగశ్విన్ గారికి తెలిసి చేశారో తెలియక చేశారో పెన్నా నదిలో పినాకిని నిధి తీరంలో ఆయన కుష్ఠవ్యాధి బాపుకోవడానికి యజ్ఞవాటికా క్షేత్రంలో స్నానం చేసినట్టుగా చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రలోంచి ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా అశ్వత్థామనికి ఆ పినాకిని నదీ తీరానికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కూడా మనకు ఆ సినిమాలో కనపడతాయి. కాబట్టి మనకు అనేక విషయాలు అంటే శాపగ్రస్తుడు అవ్వడానికి రీజన్స్ అనేక ఉంటాయి. ఆ శాపాలు బాపుకునేందుకోసంగా చేసేటువంటి పూజలే మన ఈ నారాయణ నాగబలి పూజ వేరు. సర్పశాంతి కోసం చేసుకుని కాలసర్పదోషం లాంటిది తొలగించుకోవడానికి శుభం.